హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. వరుస బట్టి మన నిర్మల్ జిల్లా కళాకారుల కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. అలా ప్రోత్సహించారు మనకి ఇక్కడ నిర్మల్ జిల్లా కళాకారులు. పాటే మా ప్రాణం కళా సంస్థ నుంచి మనకి ఇక్కడ కళాకారులందరినీ ఒక చోటికి పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ టు నాగరాజ్ అన్న. ఈరోజు మీ ముందుకి మరో కళాకారుని మన నిర్మల్ కళామతల్లి ముద్దు బిడ్డని మీ ముందుకు తీసుకొచ్చాను. మరి పరిచయం చేసుకొని ఆ పాటలను విందాం. నమస్తే అన్న. నమస్తే. ఒకసారి నీ పేరు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. ముందుగా జోర్దార్ టాలెంట్ షో చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా పాదాభివందన తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీకాంత్, మా నాన్న పేరు జయరాం. నేను నిర్మల్ జిల్లా నిర్మల్ టౌన్ వాసిని. శ్రీకాంత్, స్టడీ మొత్తం ఇక్కడ నిర్మల్ అయిందా అన్న? నిర్మల్లోనే అన్న. నేను చిన్నప్పటి నుండి నిర్మల్లోనే నా విద్యాభ్యాసం కొనసాగించాను. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ టీచర్ ఉండే, 2010లో ఎక్స్పైర్ అయ్యారు. అమ్మ ఇంట్లోనే? అమ్మ హౌస్ వైఫ్. ఇంకా నువ్వు, నీతో పాటు? నేను, అన్నయ్య, అక్కయ్య. అన్నయ్య సాఫ్ట్వేరు, అక్కయ్య మ్యారీడ్. అక్కయ్య కూడా హైదరాబాద్లో టీచర్. సెటిల్. నువ్వేం చేస్తున్నావు ప్రస్తుతం? నేను ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా అన్న, ఫాదర్ది నాకు జాబ్ వచ్చింది. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు కొనసాగిస్తున్నాను. ఓకే ఓకే. ఇక్కడ నిర్మల్లో ఏమైనా భూములు కొనుక్కుంటే నీ దగ్గర రావచ్చు? తప్పకుండా. సంతోషం. శ్రీకాంత్ కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించారు. పాటే మా ప్రాణం కళా సంస్థ నుంచి ఈరోజు శ్రీకాంత్ మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. శ్రీకాంత్ గారు, ముందు మనం ఏ పాటతోని మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు, మీరు ఒక సింగర్గా, అంటే ఆల్రెడీ మీరు సింగరు, మీరు ప్రోగ్రామ్ చేసారు, మీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన షో ద్వారా మీ కళను పరిచయం చేస్తున్నాం. తప్పకుండా. ముందుగా జన్మనిచ్చిన తల్లి మన అమ్మ కాబట్టి అమ్మని తలుచుకొని ఒక పాట వినిపించాలనుకుంటున్నాను. అనువై కడుపులో నువ్వు అడుగు మోపగా ఆశీర్వదిస్తదమ్మా, జీవకణమై తనలో జీవిస్తూ ఉండగా పురుడు పోస్తది అమ్మా, గర్భ సంచిను పడక ఊగే ఊయల చేసి ఆ శ్వాసతో నిన్ను ఊయలూపేది అమ్మా, గర్భ సంచిని పడక ఊగే ఊయల చేసి ఆ శ్వాసతో నిన్ను ఊయలూపేది అమ్మా, నొప్పులెన్నో ఓర్చి తిప్పలెన్నో బాసి పురుడు పోస్తది అమ్మ, నువ్వు అడుగు మోపగా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా, మాతృమూర్తిరా. 9 నెలలు మోసిన తను భారమే అనుకోదేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరించును. 9 నెలలు నిన్ను మోసి తను భారమే అనుకోదేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని తను ఇష్టంగా భరించును. నెత్తుటి గుట్టు
గుట్టుగా నిన్ను చూసి గుండెల బాధను తుడిచేసి నెత్తుటి గుట్టుగా నిన్ను చూసి గుండెల బాధను తుడిచేసి మలమూత్రాలను కడిగేస్తుంది మల్లె పువ్వుగా నిన్ను చూస్తుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని తన పాలిస్తుంది కంటికి నిదురే తెలుసుకొని తన ఒడిని ఉయ్యాల చేస్తుంది నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని తన పాలిస్తుంది కంటికి నిదురే తెలుసుకొని తన ఒడిని ఉయ్యాల చేస్తుంది బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి అమ్మా అమ్మా అని పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా మాతృమూర్తిరా. జోర్దార్ టాలెంట్ షోలో నా పాట కనుక మీరు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో పాటలు వీక్షించండి. శ్రీకాంత్ను అన్న పాడమన్నట్టు ఏమైనా ఉంటే అన్న చిన్నగా వాడతాను, చిన్నగా కాదు చూసిరు కదా ఎంత పెద్దగా వాడినా. అలాంటి కళాకారుని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తెచ్చే అవకాశం కల్పించిండు శ్రీకాంత్. నాకు ధన్యవాదాలు, కళాభివందనాలు. శ్రీకాంత్ నువ్వు స్టడీ ఎంత చేసినావు అన్న? నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను మన నిర్మల్. అప్పటికి నువ్వు పాడుతున్నావు కళారంగం? నేను చిన్నప్పటి నుండే స్కూల్ నుండే సాంగ్స్ పాడుతున్నాను. ఇప్పుడు నేను పాటే మా ప్రాణం సంగీత అకాడమీలో జాయిన్ అయ్యాను కదన్నా. దాని ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో నాగరాజన్, ఆ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సారే మాకు స్కూల్లో అప్పుడు టీచర్ ఉండేది. అప్పుడు మామూలుగా స్కూల్లో సాంగ్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను సాంగ్స్ పాడుతూ ఉండేది. సారు నా టాలెంట్ చూసి నీకు భవిష్యత్తు ఉంది, కొన్ని సాంగ్స్ నేను నేర్పిస్తానని సార్ బయటికి తీసుకొచ్చి అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా సార్తో నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. నేను చెప్తున్నా మన షోలా, మన జోర్దార్ టాలెంట్ షోలా నిర్మల్ జిల్లాకు వచ్చినప్పటి నుంచి పాటే మా ప్రాణం కళా సంస్థ నాగరాజన్ నాకు ఎంకరేజ్ చేస్తుండు, చాలా వరకు హెల్ప్ చేసిండు. ఇక్కడ 3 రోజులు ఉండడానికి నాకు వసతి, భోజనము, తర్వాత ఈ కళాకారులందరినీ గ్యాదర్ చేయడం చాలా రిస్క్ తీసుకొని చేసిండు అని నేను చెప్పినా కదా. నేను చెప్పుడే కాదు, ఇప్పుడు వచ్చిండు శ్రీకాంత్. నాగరాజన్న స్కూల్ నుంచి, నాగరాజన్న సంగీత అకాడమీ నుంచి, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన పాటే మా ప్రాణం నుంచి వచ్చిన మరో పాటగాడు శ్రీకాంత్. శ్రీకాంత్ కళా ప్రస్థానాన్ని మీరు చూస్తున్నారు, ఇంటర్వ్యూ చూస్తున్నారు. శ్రీకాంత్ మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట ఉంది? తప్పకుండా అన్న, మన పల్లె గురించి ఒక పాట. ఓకే. పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా, నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా. కీచురల్ల చప్పుల్ల కెవునమో గంగ కోకిలమ్మై కూత కూసెరా, దానికి తోడు రామచిలకే రాగమాయేరా. జనము మధ్యన జానపదమై జాలు మారింది మన పాటరా. పసిబిడ్డ మారం చేసినప్పుడు అమ్మ పాడింది జోల పాటరా, ఆ పాట పుట్టింది అమ్మ నోటరా. పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా, నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా. కీచురల్ల చప్పుల్ల కెవునమో గంగ కోకిలమ్మై కూత కూసేరా, దానికి తోడు రామచిలకే రాగమాయేరా, దానికి తోడు రామచిలకే రాగమాయేరా. హైలేసా హైలేసా అనుకుంటూ ఆయాస పడుతుంటే అలుపేది సొలుపేదిరా, మనకు కొండలైన పిండవునురా. రొంబిరిసి దమ్ముతోటి పని పాట చేస్తుంటే అలుపేది సొలుపేదిరా,
మనకు కొండలైన పిండవునురా ఆకలికే కలవేలలోన ఆయాసమై వచ్చే మన పాటరా పసిబిడ్డ మారం చేసినప్పుడు అమ్మ పాడింది జోల పాటరా ఆ పాట పుట్టింది అమ్మ నోటరా వచ్చని ఓలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా నా పల్లె పాట నావలగా సాగిపోయేరా తనకు జిమ్మ కీచురల్ల చప్పుల్ల కేవున మోగంగ కోకిలమ్మై కూత కూసేరా దానికి తోడు రామచిలకే రాగమాయేరా దానికి తోడు రామచిలకే రాగమాయేరా దానికి తోడు రామచిలకే రాగమాయేరా. సూపర్ శ్రీకాంత్. థ్యాంక్ యూ అన్న. శ్రీకాంత్ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాంత్ నువ్వు పాట స్కూల్ స్థాయి నుంచి చిన్నప్పటి నుంచి వాడుతున్నావు. నాగరాజన్న దగ్గర పోయిన తర్వాత ఇంకా నేను నేర్చుకున్నా అని చెప్పినాను కదా. నాగరాజన్న ఇచ్చిన ప్రోత్సాహం మీకు ఎలా అనిపించింది? చాలా చాలా అంటే నాకు చిన్నప్పటి నుండి సార్ సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఆల్మోస్ట్ 5th 6th క్లాస్ నుండి సార్ నుంచి ప్రోత్సాహం పొందుతున్నాను. మేము సార్ ప్రోత్సాహం వల్లనే రీసెంట్లీ జాతీయ స్థాయిలో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. సూపర్. డిస్టిక్ ఫస్ట్, తర్వాత స్టేట్ ఫస్ట్, అక్కడ నుండి మళ్ళీ నేషనల్ వెళ్ళి నేషనల్లో నాసిక్లో నేషనల్ యూత్ ఫెస్టివల్స్ ఉండే అక్కడ కూడా పర్ఫామ్ చేయడం జరిగింది అన్న. ఎల్లవేళ ప్రతి క్షణం ఎప్పుడున్నా కూడా సార్ సహకరిస్తూనే ఉంటారు మాకు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా చిన్న ప్రోగ్రామ్ నుండి పెద్ద ప్రోగ్రామ్ వరకు ప్రతి ప్రోగ్రాంలో సార్ మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా వస్తున్నారు. ఎందుకంటే మీకు చాలా అనుబంధం. ఇప్పుడు నీకు స్కూల్ అప్పటి నుంచే ఏర్పడింది నాగరాజ్ సార్. స్కూల్ పాటే మా ప్రాణం నాగరాజన్తో. నీకు స్కూల్ అప్పుడే నేను ఒక కళాకారునిగా గుర్తించి నీకు మెలకువలు చెప్పింది కాబట్టి ఇప్పటి వరకు ఇంకా నువ్వు కంటిన్యూ అవుతున్నావు కాబట్టి చాలా నీకు నేర్చుకునే అవకాశం బాగా కలిగింది. చాలా కలిగింది అట్లా. అది చాలా సంతోషం. అందరికి దొరికేది ఒక గురువు అంటే విద్యాబుద్ధులు చెప్పిన గురువే మళ్ళీ నీకు సంగీతానికి గురువు అయ్యాడు, పాటలకు కూడా గురువు అయ్యింది. అది తక్కువ మందికి దొరుకుతుంది ఈ అవకాశం. అందులో నువ్వు ఒక్కడివి. చాలా సంతోషం. శ్రీకాంత్, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిద్దాం? తప్పకుండా. మన తల్లి వ్యవసాయానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అక్కయ్య తమ్ముడు తమ్ముడు చిన్న బాబు ఉంటాడు. బాబు ఏడుస్తుంటే అక్కయ్య ఏడుపును ఆపడానికి తను పాడుతున్న పాట ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షోలో ఆ అక్కయ్య ఏ విధంగా బాబుని లాలించి పాలించి అతన్ని ఏడవకుండా ఆపిందో ఒకసారి మన ప్రేక్షకులందరికీ వినిపిద్దాం. జోర్దార్ టాలెంట్ షో చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక పాట నా నోట. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేల బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేల బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేల బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. చిన్నోడా మా ఇంటి చందురుడా, బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేల బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలేని వేల బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. సూరు కింద గూడు ఊర పిచకల గూడు చూడు చూడెంచక్క ముద్దుగుందో, అయ్యో వేరు వాపిన తల్లి కోడి పిల్లల జీవుడు అమ్మలేని బెంగ వాటికుందో. ఒగ్గు బువ్వ తిన వేడుతారా, బావులుండి కొని పెడుతారా, అమ్మలాగా ఆదరించే నాలో ప్రేమ చూపెడుతారా. ఊరుకో చిన్న ఊరుకో, అమ్మ వస్తుంది కాస్త ఊరుకో. బొమ్మ
తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలే నీ వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మలే నీ వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. చూస్తారు కదా, మన నిర్మల్ జిల్లా నుంచి మన జోర్దార్ టాలెంట్ షోలో తన టాలెంట్ నిజంగానే జోర్దార్ అనిపించుకోవడానికి వచ్చిన శ్రీకాంత్ కళా ప్రస్థానాన్ని ఇంటర్వ్యూని మీరు చూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాంత్ డిగ్రీ అప్పుడు నువ్వు అంటే ఇక్కడే కదా డిగ్రీ నిర్మల్, నిర్మల్ అప్పుడు 26 జనవరి 15 ఆగస్టుకు ఎవరి కాంపిటీషన్కు అప్పుడు ఏమన్నా పాడే అవకాశం వచ్చిందా? అప్పుడు చాలా ప్రతి కాంపిటీషన్లో పాడినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఫస్ట్ నీతో పాటు ఎవరు ఉండే పోటీలా ఉంటారు కదా, మనకి గుర్తుంటారు వాళ్ళు అయితే. ప్రణీత అక్కయ్య అని ఉండే మా స్కూల్తో డిగ్రీ అప్పుడు ఎవరు లేరు, కానీ ఆ స్కూల్లో మా సీనియర్ ప్రణీత అక్కయ్య ఉండేది. ఆ అక్కయ్య నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అప్పుడు 26 జనవరి కానీ 15th ఆగస్ట్ కానీ వేరే యాన్యువల్ డేస్ కానీ ఏ ఉన్నా ఖచ్చితంగా మాకు ఇన్వైట్ చేసేది, మేము ప్రోగ్రామ్స్ ఇచ్చేది. మండల స్థాయి, జిల్లా స్థాయి జరుగుతాయి కదా, అప్పుడు ఖచ్చితంగా స్కూల్ నుంచి పంపిస్తాం. తప్పకుండా వెళ్ళేది, ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ చేసేది, ప్రైజ్ కొట్టేది. ఇప్పుడు నాన్నగారి జాబ్ నీకు ఇచ్చారు అన్నా కదా, ఎన్ని సంవత్సరాలు? నేను ఆల్మోస్ట్ 12 years. 12 years నుంచి మీ కొలీగ్స్ ఇప్పుడు మీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మీరందరూ ఏదన్నా అకేషన్ లా కలిసినప్పుడు అప్పుడు మీ ఫ్రెండ్స్ అప్పుడు కూడా పాడమంటారా? పాడుకుంటూ ఉండేది అప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కళాకారులు ఒకళ్ళు ఉన్నారు అని తెలిస్తే చాలు, ఏమై అంటారు ఇక, ఏమై ఒకటి వాడు ఏమై రవితేజ ఒకటి ఇంపి అని అంటారు. ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి నా ఫ్రెండ్స్ మేము కలిసినామంటే, అరే ఈరా నువ్వు ఇట్టకుండా తేదోటి ఎయ్యిరా, ఎవరిని కొట్టాలరా నేను ఎయ్యిరా అంటారు. సాంగ్ మిమిక్రీ కొంత తినిపిస్తే వాళ్ళకి ఇక ఫుల్ ఖుషి అన్నట్టు ఇక అట్లా. మనం కలిసినామంటే, మనం కళాకారులను కలిసినామంటే ఇక పాట మాట ముచ్చట సాగిపోతూనే ఉంటుంది అంతే. ఈ ప్రాంతం ఈ జిల్లాలో కాకుండా నువ్వు బయట కూడా వెళ్ళి చేశారు, బయట జిల్లాలు మన బయట స్టేట్లో వెళ్ళాం, రాష్ట్ర స్థాయి స్టేట్ అంటే రాష్ట్ర స్థాయి నేషనల్ స్టేట్ యూత్ ఫెస్టివల్స్లలో పార్టిసిపేషన్ చేశాను. అప్పుడు హైదరాబాద్లో మన శిల్పారామంలో ఒక 3 times జరిగింది, గచ్చిబౌలిలో కూడా 2 times జరిగింది. అక్కడ 4-5 times అక్కడ జరిగినప్పుడు వెళ్ళాము. స్టేట్ ఫస్ట్ అక్కడ వచ్చి మళ్ళీ నేషనల్. అప్పుడు నేను పేరడీ సాంగ్ పాడాను, పేరడీ సాంగ్ స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు వినిపిద్దామా మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు? తప్పకుండా. శ్రీకాంత్ నోట ఒక పేరడీ పాట. రుచి చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని, గతిలేక చేసుకున్న గయ్యాలి పెళ్ళామా, తినలేక చేస్తున్నానే నీ వంటే మూలమ్మ, అసలెందుకిచ్చినాడే నా కాళ్ళు కడిగి మామా, ఇలలోని నరకమంట నీతోనే నాకు తంట, రుచి చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని, కోడి కూర చెయ్యమని కేజీ చికెన్ తెప్పిస్తే మసాలెట్టి మార్చేసి కడుపు కాల్చిపోయావే, మటను పులుసు పెట్టమని మనస్ఫూర్తిగా అడిగితే పిల్లులైన తినకుండా అది కంపు కొట్టిపోయిందే, ఒకసారి వాసన చూస్తే వాంతులు వస్తాయే, నీకున్న పవరు అదనే, తిన్నాక కడుపంతా ఇక గడబిడావుతుందే, నే పరుగులు తీయాలే నీ చేతగాని వంట, నా పొట్టలోని మంట నిన్నెందుకిచ్చినాడే నా కాళ్ళు కడిగి మామా, రుచి చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని.
చూసిరా శ్రీకాంత్ ఒక పీరియడ్ పాట పాడమంటే వంటల గురించి పాడాడు. వాళ్ళ మేడం చూసింది అనుకోండి, ఎప్పుడన్నా ఈయన కూర బాగలేదు అన్నప్పుడు ఆహా ఇది నా కోసమే రాసుకున్నావా, నా కోసమే వాడినావా అంటుంది. అప్పుడు ఏమంటారు మరి? మ్యారేజ్ కాలేదన్న ఇంకా. కాలేదా? అయినాక మాత్రం ఖచ్చితంగా అంటదేమో మరి. ఓకే. శ్రీకాంత్ ఒక పేరుడి పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి అద్భుతంగా కర్రీ మీద, అంటే నిన్ను చూడకముందు రుచి చూడకముందు తెలియలేదని సూపర్. ఈ పేరుడి పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. శ్రీకాంత్ నీకు పెళ్లి కాలేదు కాబట్టి ఈ పాట పాడినావు, బతికిపోయాను. పెళ్ళైన తర్వాత మాత్రం పాడితే ఖచ్చితంగా మీ మేడం అంటుండే, అవునా కదా? తప్పకుండా. నువ్వు ఇట్లా ఎందుకు పాడినావు, నా వంట నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు కదా, షోలో చెప్తావా అందరికి తెలిసినట్టు. ఇంకా మళ్ళీ మా అయ్య కాలిగడికి ఇచ్చిందంట ఇంటికాడ మాత్రం. అంటే మీ కొలీగ్స్ నీతో పాటించుకుంటారా ఏదన్నా సందర్భం? మామూలుగా కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా పాటించుకుంటారు. అవును, అందరూ మీతో ఫ్రీగానే ఉంటారు. ఫ్రీగానే ఉంటారు. ఇంట్లో అక్కయ్య నువ్వు అన్నయ్య అన్నయ్య ముగ్గురు కలిసిన సందర్భంలో మీరు ఎప్పుడన్నా అరే శ్రీకాంత్ తమ్ముడు నువ్వు పాడతావు కదా పాడమని అడిగి పాడిపించుకున్న సందర్భాలు ఉన్నాయి? అంటే అదే ఏదైనా ఫెస్టివల్స్ ఇంట్లో జరిగినప్పుడు రిలేషన్స్ అందరూ వస్తూ ఉంటారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఏదైనా పూజ కానీ ఏదైనా జరిగినప్పుడు సాంగ్స్ పాడమనేది, అప్పుడు పాడుతూ ఎంటర్టైన్మెంట్ చేసేది. మనోడు ఉన్నాడు కాబట్టి ఇక మనకు పాడతాడు అని అందరికీ హ్యాపీ. అదే ఎందుకంటే మన దాంట్లో ఒకడు ఉన్నాడు కళాకారుడు. ఏ ఇంట్లో ఏ రకమైన ఫెస్టివల్ జరిగినా కూడా ఖచ్చితంగా అందరు గ్యాదర్ అవుతారు కాబట్టి అందరు కూర్చోవడం, నన్ను కూర్చోబెట్టడం, సాంగ్స్ పాడమని చెప్పేది పాడేది. కాబట్టి ఆ సందర్భంలో వాడిన పాట ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. తప్పకుండా. రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి, ఓ పిల్ల ఏ రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి, రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి, ఆ చూపుల జర్రంత మాటుంది చెప్పుతా వస్తావ జర్రంత సాటుకి, రావే పిల్ల ఓ పిల్ల రావే పిల్ల అర్రర్ర రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి, రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి. రంగుల పువ్వులు కొంగున పోసిస్త వస్తావ మా విల్ల తోటకి, వస్తావ మా విల్ల తోటకి, వస్తావ మా విల్ల తోటకి, మంచి మంచి పండ్లు దెంపిస్తా పిల్ల వస్తావ మా ఇంటి తోటకి, వస్తావ మా ఇంటి తోటకి, వస్తావ మా ఇంటి తోటకి, అరే మంచి రోజు చూసి మనం ఆడుకుందాము, ఓ పిల్ల ఏ మంచి రోజు చూసి మనం ఆడుకుందాము, సయ్యంటవా నా మాటకి, రావే పిల్ల ఓ పిల్ల రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి, రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి, రావే పిల్ల జానకి వస్తావ సయ్యాటకి. ఇట్లా ఇక మిమ్మల్ని పాట వెనుక పాట పాడిపిస్తూనే ఉంటారు. ఇట్లా మనము ఇక్కడ ఉన్నామంటే అందరికి ముచ్చట అన్నట్టుగా మావాడు పాడతాడు, మావాడు మీరు మాట్లాడతాడు, అట్లా అందరూ హ్యాపీగా వచ్చు. ఇక మావాడు మంచి కళాకారుడు, మంచిగా వాడతాడు. అంటే నువ్వు బయట స్టేట్ మన స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పోయినావు, తీసుకున్నావు. ఇప్పుడైతే నాన్నగారి ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నావు. ముందు ముందు నాగరాజన్నతో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేసి ఈ కళను అయితే విడిచిపెట్టేది కదా, కళను వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే చిన్నప్పుడే కళాభిని అట్లా ఇక ముందు ముందు మంచి మంచి ప్రోగ్రామ్ చేసి మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ అన్న. ఇప్పటి వరకు నీకు ఏమన్నా రికార్డింగ్లో పాడే అవకాశం వచ్చింది? రికార్డింగ్లో అంటే నేను ఒక 2 బతుకమ్మ సాంగ్స్ చేసిన, నువ్వే నేనే పాడే రికార్డింగ్? నేనే రాసి నేనే పాడి. శ్రీకాంత్లో మంచి రైటర్ ఉన్నాడు, సింగర్ ఉన్నాడు, చూస్తారు కదా. బతుకమ్మ పాట రాసి పాడిండు, అది యూట్యూబ్లో రిలీజ్ చేసాం. SVRS మ్యూజిక్ అని మ్యూజిక్ ఛానల్లో రిలీజ్ చేసాం. ఆ పాట కూడా మీరు చూడాలనుకుంటే ఈ శ్రీకాంత్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ పాటను కూడా చూసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాంత్ మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తాం? జాబీలమ్మా ఓహో జాబీలమ్మా నా జాను జాడేదో జరా చెప్పావమ్మా,
జాబీలమ్మా ఓ జాబీలమ్మా ఆ జాము రాత్రి నన్ను విడిచిందమ్మా నీకంటే బాగుంటదమ్మా అందాల నా బొమ్మ అలిగి వెళ్ళిపోయిందమ్మా అగుపిస్తే చెప్పావమ్మా నీకంటే బాగుంటదమ్మా అందాల నా బొమ్మ అలిగి వెళ్ళిపోయిందమ్మా అగుపిస్తే చెప్పావమ్మా వస్తదని ఎదురు చూస్తేనేనమ్మా ఆగలేక ఎదురు చూస్తేనే జాబీలమ్మా ఓహో జాబీలమ్మా నా జాను జాడేదో జరా చెప్పావమ్మా జాబీలమ్మా ఓహో జాబీలమ్మా ఆ జాము రాత్రి నన్ను విడిచిందమ్మా. భోజన ఇవరిదాకా అంటే కానీ శ్రీకాంత్కు లగ్గం కానీ అన్నవు ఈ భోజనం ఇట్లనన్నా ఎత్తాడు గిట్ట చెప్తానన్నా ఎత్తాడనకు ఇప్పుడు చెప్పిండు ఆ జాబిలమ్మ ఏడికేందు జాబిలమ్మ గట్ట వేసింది కాబట్టి ఈయన గిట్లున్నాడు దొరగాడు పెళ్ళి అందుకోసం తొందరగా పెళ్లి కావాలని సూపర్ శ్రీకాంత్ అన్న చాలా చక్కని పాటని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా వినిపించావు. శ్రీకాంత్ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఈ కళాకారుల కళా ప్రతిభ ఇంకొంత మందికి అంటే కొన్ని మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి ఈ వీడియో వెళ్ళిపోతాయి షేర్ చేసినప్పుడు. వాళ్ళు చూసి కళా ప్రతిభను అభినందిస్తారు. ఇంకా అలా ప్రాంతంలో ఎవరన్నా కళాకారులు ఉంటే నువ్వు కూడా మీ షోలో పో అని చెప్తారు. కాబట్టి అందుకోసం షేర్ చేయమని చెప్తాం. అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. కళామతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. శ్రీకాంత్ అన్న మరి నువ్వు ఒకసారి చెప్పు, నీ పాట నచ్చితే లైక్ చేయమని. జోర్దార్ టాలెంట్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను పాడిన పాటలన్నీ మీరు వీక్షించి ప్రతి ఒక్క పాటను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని చేసి ఖచ్చితంగా మన తెలంగాణలో ఉన్న కళాకారులందరినీ ఆదరిస్తూ ప్రతి ఒక్క కళాకారుని బయటకు తీయాలన్న ఆలోచనతో మన రవితేజ అన్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి బయటికి తీస్తున్నందుకు రవితేజ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు ఖచ్చితంగా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మన ఈ జోర్దార్ టాలెంట్ షో ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లాకు వచ్చి నిర్మల్ జిల్లాలో శ్రీకాంత్ కళా ప్రతిభని ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇంటర్వ్యూని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్న రీసెంట్లీగా జనవరిలో నేషనల్ యూత్ ఫెస్టివల్ నాసిక్లో జరిగిందన్న. అక్కడ మా పాఠ్యమాపురాణం సంగీత అకాడమీ నిర్మల్ మీకు తెలుసు కదన్నా, నాగరాజ్ సార్, రంజిత్ అన్న వాళ్ళిద్దరూ దానికి అధ్యక్షత వహించారు. వాళ్ళు మా నిర్మల్ జిల్లాలో ఉన్న కళాకారులందరినీ సేకరించి దాదాపు 150 to 200 మెంబర్స్ని, సింగర్స్ని గ్యాదర్ చేసి అందరినీ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు స్టెప్ వేశారన్న పాఠ్యమాపురాణం సంగీత అకాడమీ అని. ఆ అకాడమీతో వాళ్ళ ప్రోత్సాహంతో, నాగరాజ్ సార్ ప్రోత్సాహంతో మేము నేషనల్లో పర్ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్టిక్ పర్ఫార్మెన్స్ డిస్టిక్ ఫస్ట్, తర్వాత స్టేట్ ఫస్ట్, తర్వాత నేషనల్లో 4th ప్లేస్ని మేము తీసుకురావడం జరిగింది మన నిర్మల్ జిల్లా నుంచి వెళ్ళి. అక్కడ నేషనల్లో పాడినటువంటి పాట ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ఛానల్లో ప్రేక్షకులకి వినిపిద్దాం అనుకుంటున్నాం. నేషనల్కి వెళ్ళడం అంటే ఆషామాషి కాదు, ఎందుకంటే మండల్, జిల్లా, రాష్ట్రం ఇక్కడ దాకా పోవాలంటేనే అన్ని జిల్లాల నుంచి మన జిల్లాలో వాడుకోవడం అంటే మన మండలాలలో మనకు తెలిసిపోతుంది ఎవరి దగ్గర విషయం ఉందని. మన జిల్లా అయిపోయిన తర్వాత అక్కడ రికమెండేషన్లు ఏమున్నాయి, రాష్ట్రంలో పోయినాక అక్కడ ఎవరెవరు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాడి మనము ఒక ప్లేస్మెంట్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ దాకా వెళ్ళేందుకు మీ అందరినీ ప్రోత్సహించి, మీకు అందరికీ ఈ పాటల్ని నేర్పించి, మీ అందరినీ గ్యాదర్ చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా
పాటే మా ప్రాణం కళా సంస్థ నెలకొల్పిన నాగరాజన్నకి మిమ్మల్ని అంత దూరం పంపించి ఈరోజు ఆ పాటని మన షో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు అన్నకి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కళాభివందనాలు. అన్న కళా బృందానికి, ఆ సంస్థ మొత్తానికి ఒకసారి పేరు పేరున కళాభివందనాలు. అప్పుడు అక్కడ వాడిన పాటని ఇప్పుడు మీకోసం మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులు. గల్లు 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 గజ్జల బండి హోయ్ 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 కొండకోన వాగులంట సాగేనండి గల్లు 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 గజ్జల బండి కొండకోన వాగులంట సాగేనండి గల్లు 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 గజ్జల బండి కొండకోన వాగులంట సాగేనండి ఈ గాలి పాటల్లో ఈ నవ్వు బాటల్లో ఈ గాలి పాటల్లో ఈ నవ్వు బాటల్లో సాగింది నీలో నాలో సంబరాలు రేపుకుంటూ హోయ్ 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 ఏ గల్లు 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 గజ్జల బండి హోయ్ 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 కొండకోన వాగులంట సాగేనండి గల్లు 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 గజ్జల బండి కొండకోన వాగులంట సాగేనండి గల్లు 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 గజ్జల బండి కొండకోన వాగులంట సాగేనండి ఈ కొండ సేనులన్నీ బంగారం పండనిదిగో సిరు చెమటలు చిందే ఈ రైతు మనవాడన్నా పచ్చ పచ్చ పంట పొలము పాడిందో ఈ రాగం ఈ ఏరువాక సాగేనో ఈ పల్లె జనము ఈ రైతు బతుకుల్లో నా దీపాలు వెలిగే రోజు ఈ రైతు బతుకుల్లో నా దీపాలు వెలిగే రోజు వస్తుంది వస్తుంది వసంత మల్లె పండగలే వస్తుంది వస్తుంది వసంత పల్లె పండగలే హోయ్ 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 హోయ్. సూపర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ అన్న. నేషనల్కి వెళ్ళింది కదా, నేషనల్లో 4th ప్లేస్ నేషనల్లో 4th ప్లేస్ తీసుకున్న ఈ పాట మీకోసం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా వినిపించడం జరిగింది. ఈ పాట నచ్చిన మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జోర్దార్ టాలెంట్ షోని. శ్రీకాంత్, ఈ పాట రాసింది ఎవరు? రాసింది శేఖర్. ఓకే, ఎందుకంటే మనకు రైటర్ తెలిస్తే కూడా ఈ సందర్భంగా రైటర్ని కూడా గుర్తు చేసుకుంటే మంచిది. కాకపోతే మనం ఏంటంటే ఈ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వస్తూ ఉంటాయి కాబట్టి సేకరణ పాటను అక్కడ మనం పర్ఫామ్ చేయండి. మన నిర్మల్ జిల్లాకు, మన రాష్ట్రానికి 4th ప్లేస్ తీసుకొచ్చి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఈరోజు మన షో ద్వారా మీ అందరికీ పరిచయం చేసే అవకాశం నాకు కల్పించిన శ్రీకాంత్కు కళాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. శ్రీకాంత్, ఒకసారి చెప్పు. జోర్దార్ టాలెంట్ షో ఛానల్ని కొనసాగిస్తున్న మన రవితేజ్ అన్న ప్రతి ఒక్క కళాకారులో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కళాకారుని వెతికి మరీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అన్న బయలుదేరిండు. ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క విలేజ్లో ఎక్కడ దాగి ఉన్న కళాకారులైనా వెలికి తీసి అన్న పాడించగలడు. అన్న ప్రతి ఒక్క విలేజ్కి వస్తున్నాడు కాబట్టి కళాకారులలో మాలో టాలెంట్ ఉంది, మేము నిరూపించుకోవాలి అని అవకాశం లేక ఎంతోమంది కళాకారులు నాలాగా లోనే దాగి ఉంటున్నారు. వాళ్ళందరినీ వెలికి తీయడానికే రవితేజ్ అన్న ప్రయత్నం. ప్రతి ఒక్క కళాకారులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి రవితేజ్ అన్న ఉన్నప్పుడు మీరు లోన దాగి ఉండి మీ కళని లోపరుచుకోవడం అది పెద్ద తప్పే మనం చేసేది. కాబట్టి ప్రతి ఒక్క కళాకారుడు రవితేజ్ అన్న కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని మీరు కాంటాక్ట్ అయితే అన్న ఎక్కడ ఉన్నా మీ దగ్గరికి ఏ టైంలో అయినా మీరు సమయం కల్పించడమే ఆలస్యం. అన్న వచ్చేసి మీ ఇంటర్వ్యూని తీసుకొని ఈ ప్రపంచానికి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి తీయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కళాకారులు అన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేయండి. అన్న ఎక్కడున్నా వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకుంటారని అన్న నాతో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేను కూడా మా పాటే మా ప్రాణం సంగీత అకాడమీ నాగరాజత్రులో మేము కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అన్నగారు టైం తీసుకొని మరి అక్కడ వెమ్లవాడ నుంచి టైం తీసుకొని మన దగ్గరకు వచ్చి నిర్మల్ జిల్లాలో నా
నాలో ఉన్న కళని బయటికి తీయడానికి అన్న ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా అన్నకు నా యొక్క పాదాభివందన తెలియజేస్తున్నా. అన్న, నా టాలెంట్ని బయటికి తీయడం ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు అవకాశం రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శ్రీకాంత్, నువ్వు పాడగలిగినావు కాబట్టి, నీకు ఒక ట్రైనింగ్ ఉంది కాబట్టి నిన్ను వెతుకుంటే ఇక్కడ దాకా వచ్చి నువ్వు ఛానల్కి ఫోన్ చేసి అన్న నాగరాజు అన్న ఛానల్కి ఫోన్ చేయగానే, నాగరాజు అన్నకి నేను ఫోన్ చేయగానే, అన్న మన నిర్మల్కి వస్తే నువ్వు 2-3 రోజులు అవుతుందన్న, ఒక్కరోజు వచ్చి ఎట్లా పోతా అనుకున్నా. లేదు నువ్వు రా, నువ్వు వచ్చి ఈయన స్టేజ్, మన స్టూడియో ఉంది, మన స్టూడియోలో మనకు తెలిసిన కళాకారులు అందరినీ పిలిపిస్తాను. మీ అందరినీ పిలిచి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా నాకు పరిచయం చేసి మీ అందరి కళా ప్రస్థానాన్ని యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాగరాజు అన్న మీరు కల్పించిన మీ అందరికీ, పాటే మా ప్రాణం కళా సంస్థకి, నిర్మల్ జిల్లాకి ప్రత్యేకమైన కళాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. చాలా చక్కని పాటని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా వినిపించావు. శ్రీకాంత్ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఈ కళాకారుల కళా ప్రతిభ ఇంకొంత మందికి, అంటే కొన్ని మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి ఈ వీడియో వెళ్ళిపోతాయి షేర్ చేసినప్పుడు. వాళ్ళు చూసి కళా ప్రతిభను అభినందిస్తారు. ఇంకా అలా ప్రాంతంలో ఎవరన్నా కళాకారులు ఉంటే నువ్వు కూడా మీ షోలో పో అని చెప్తారు. కాబట్టి అందుకోసం షేర్ చేయమని చెప్తాం. అన్న, చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరో కళాకారులతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.